దత్తత కార్యక్రమం ఆపాలి అంటే, మనుని వారసుడిగా ప్రకటించకుండా ఉండాలి అంటే రిషి ఎక్కడున్నా తీసుకురావాలి అని దేవయాని, శైలేంద్ర కలిసి రిషిని వెతికి రిషి అడ్రస్ కనుక్కొని రిషి హాస్పిటల్లో ఉన్నాడు అని తెలిసి రిషి దగ్గరికి వెళ్తారు కదా. దేవయాని, శైలేంద్ర ఇద్దరూ కలిసి హాస్పిటల్ లోపలికి వస్తారు. ఎంక్వైరీలో రిషి ఫోటో చూపించి, ఈ పేషెంట్ ఇక్కడే ఉన్నారని మాకు తెలిసింది. మా తమ్ముడు మేము చాలా కాలం నుంచి వెతుకుతున్నాం. ప్లీజ్ అతడు ఎక్కడున్నాడో మీరైనా చెప్పరా అని అంటాడు శైలేంద్ర. అవునమ్మా, మా రిషి ఎక్కడున్నాడో తెలియక మేము వెతకని ప్లేస్ అంటూ లేదు. చివరికి ఇక్కడున్నాడు అని తెలిసింది. చెప్పండి, మా రిషి ఇక్కడే ఉన్నాడా అని అడుగుతుంది దేవయాని. ఎంక్వైరీలో ఉన్న సిస్టర్ రిషిని గుర్తుపట్టి, అవునండి, ఇతను ఇక్కడే ఉన్నాడు. చాలా రోజుల నుంచి ఇతనికి ఇక్కడే ట్రీట్మెంట్ జరుగుతుంది అని రూమ్ నెంబర్ చెప్తుంది సిస్టరు. చాలా చాలా థ్యాంక్స్ అండి అని ఇంకా దేవయాని, శైలేంద్ర ఇద్దరు కూడా రిషి ఉన్న రూమ్ వైపు వెళ్తూ ఉంటారు. అంతలో ఒక రూమ్లో రిషికి డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ, చూడు రిషి, ఈ రోజుతో నీ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయింది. రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మలే వచ్చాయి. ఇంకే ప్రాబ్లం లేదు, నీకు అంతా సెట్ అయిపోయింది అని అంటారు డాక్టర్ గారు. చాలా చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు అని అంటాడు రిషి. ఏంటి రిషి, ఎన్నిసార్లు అడిగినా మీ ఫ్యామిలీ గురించి, మీ వాళ్ళ గురించి చెప్పలేదు. వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాము అంటే నువ్వు ఒప్పుకోలేదు. ఇప్పుడంతా ఓకే అయిపోయింది కదా, ఇప్పుడైనా వాళ్ళకి ఫోన్ చెయ్యి, వాళ్ళు నీ దగ్గరికి వచ్చి నిన్ను తీసుకువెళ్తారు అని అంటారు డాక్టర్ గారు. ఇప్పటి వరకు నేను వాళ్ళకి ఫోన్ చేయకపోవడానికి కారణం, వాళ్ళకి నేను ఎక్కడున్నానో అని తెలియకుండా ఉండడానికి కారణం, నన్ను వెంటాడే నా శత్రువులు నీడలా నన్ను వెంటాడుతున్నారు. నన్ను నేను రక్షించుకోలేని పరిస్థితి. నన్ను రక్షించలేక, నా వాళ్ళు పడే ఇబ్బందులు చూడలేక నేను ఎక్కడున్నానో వాళ్ళకి తెలియకూడదు అనుకున్నాను అని అంటాడు రిషి. కానీ ఇన్నాళ్ళు నువ్వు కనిపించక వాళ్ళు చాలా బాధను అనుభవిస్తుంటారు కదా అని అంటారు డాక్టర్ గారు. బాధ శాశ్వతం కాదు, ఇప్పుడు బాధపడ్డారు, తర్వాత సంతోషిస్తారు. నాకు డౌట్ రిషి, నీ శత్రువులు ఎవరో నీకు తెలీదు అంటున్నావు. నీకు తెలియని శత్రువులు ఎవరుంటారు? ఎవరో నీకు దగ్గర వాళ్ళే ఇది చేస్తున్నారేమో అనిపిస్తుంది. మంచిగా నీ దగ్గర నటిస్తూ, నిన్ను మాయ చేస్తూ నీ పైన అటాక్స్ జరిపిస్తున్నారేమో అని అనిపిస్తుంది అని అంటారు డాక్టర్ గారు. నా వాళ్ళకి ఆ అవసరం ఏముంటుంది డాక్టర్ అని అంటాడు రిషి. ఇప్పుడున్న రోజులు బట్టి నా వాళ్ళు అనే ఎఫెక్షన్ ఎవరికీ ఉండడం లేదు, ఏదో కొంతమందికి తప్ప అని అంటారు డాక్టర్ గారు. ఇప్పుడు నా ముందున్న కర్తవ్యం మా అమ్మని ఎవరు చంపారో తెలుసుకోవడం, నా పైన అటాక్స్ ఎవరు చేయించారో తెలుసుకోవడం అని అంటాడు రిషి. వెళ్ళను రిషి, నువ్వు ఈ 2 విషయాలు కనుక్కొని దోషులను త్వరగా పట్టుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అని అంటారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, ఇన్నాళ్ళు నాకు సహకరించి నాకు ట్రీట్మెంట్ చేసి నన్ను బాగా చూసుకున్నారు. నన్ను రౌడీల బారి నుండి కాపాడడమే కాదు, నాకు ట్రీట్మెంట్ కూడా చేసి నన్ను మీ ఫ్యామిలీ మెంబర్లా చూసుకున్నారు. థ్యాంక్స్ అనే పదం చాలా చిన్నది డాక్టర్, మీకు ఏమిచ్చినా నేను రుణం తీర్చుకోలేను అని అంటాడు రిషి. డాక్టర్ గారు నవ్వుతూ, చూడు రిషి, ఒక మనిషిలా రౌడీల బారి నుండి మానవత్వంతో నిన్ను కాపాడాను. ఒక డాక్టర్గా నీకు ట్రీట్మెంట్ చేశాను. నీ మంచితనంతో, నీ మాట తీరుతో ఆత్మీయుడిలా, స్నేహితుడిలా అనిపించావు కాబట్టి నా ఫ్యామిలీ మెంబర్లా చూసుకున్నాను అని చెప్తూ నవ్వుతూ ఉంటారు డాక్టర్ గారు. ఇదంతా మీ మంచితనం డాక్టర్ గారు అని అంటాడు రిషి. సరే రిషి, నువ్వు రెస్ట్ తీసుకో, నేను వేరే పేషెంట్స్ని విజిట్ చేసి వస్తాను అని డాక్టర్ గారు రూమ్లో నుంచి బయటకు వచ్చేస్తారు. దేవయాని, శైలేంద్ర ఎంక్వైరీలో చెప్పిన రూమ్ నెంబర్ని వెతుక్కుంటూ వస్తూ ఉంటారు. డాక్టర్ గారు అటు వెళ్ళగానే దేవయాని, శైలేంద్ర రూమ్ దగ్గరికి చేరుకుంటారు. రూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, మమ్మీ, రూమ్ నెంబర్ ఇదే, రిషి ఉండేది ఈ రూమ్లోనే కావచ్చు. ఎంక్వైరీలో మనకి ఈ నెంబరే కదా చెప్పింది అని అంటాడు శైలేంద్ర. అవునన్నా, రిషి ఉండేది ఈ రూమ్లోనే అయి ఉంటుంది. ఎందుకో నాకు కొంచెం రిషిని చూడాలి అంటే భయంగా అనిపిస్తుంది నాన్న అని అంటుంది దేవయాని. భయం ఎందుకు మామ్, అలాంటి భయాలేమీ పెట్టుకోకు. నీ మాటలతో రిషి మైండ్ని డైవర్ట్ చేయాలి, అది గుర్తుపెట్టుకో మామ్. రిషి నీ మాటలను నమ్మేలా చేయాలి అని అంటాడు శైలేంద్ర. సరే నాన్న, ఆ విషయం నేను చూసుకుంటాను, ముందు నడు లోపలికి అని అంటుంది దేవయాని. ఇద్దరు కలిసి లోపలికి అడుగు పెడతారు. దేవయాని, శైలేంద్ర రిషిని చూసి షాక్ అయ్యి నిజంగానే ఇక్కడే ఉన్నాడు అని షాక్ అవుతారు. ఇంకా రిషి అయితే దేవయాని, శైలేంద్రను చూసి షాక్ అవుతాడు. వీళ్ళేంటి ఇక్కడికి వచ్చారు, అసలు వీళ్ళకి అడ్రస్ ఎలా తెలిసింది అని ఆలోచిస్తూ షాకింగ్గా అలానే చూస్తూ
ఉంటాడు. నాన్న రిషి అనుకుంటూ దేవయాని రిషి దగ్గరికి వెళ్తుంది. రిషి రిషి నువ్వేంటి రిషి ఇక్కడున్నావు? అసలు ఇక్కడున్నావని మాకు ఒక్క ఫోన్ కూడా చేయలేదేంటి రిషి అని అంటాడు శైలేంద్ర. రిషి ఇబ్బందిగా చూస్తూ, మీకు నేను ఇక్కడున్నానని ఎవరు చెప్పారు? మీరు ఇక్కడికి ఎలా వచ్చారు అని అంటాడు. అదేంటి నాన్న రిషి అలా మాట్లాడతావు? నేను మీ శైలేంద్ర అన్నయ్య నువ్వు కనిపించకుండా పోయిన దగ్గర నుంచి ఎలా వెతుకుతున్నామో తెలుసా? అసలు మేము వెతకని ప్రదేశం అంటూ లేదు, తిరగని ప్రదేశం అంటూ లేదు, ప్రతి చోట వెతుకుతూనే ఉన్నాము. ఆఖరికి నువ్వు ఇక్కడ ఉన్నావని తెలిసింది, అందుకే ఆలస్యం చేయకుండా వెంటనే ఇక్కడికి వచ్చేసాము అని అంటుంది దేవయాని ఏడుపుని నటిస్తూ. పెదనాన్న ఎలా ఉన్నారు పెద్దమ్మ? డాడ్ వస్తారా? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేను కనిపించకపోయేసరికి వాళ్ళు చాలా బాధపడుతూ ఉండుంటారు అని అంటాడు రిషి. అవును నాన్న, నువ్వు కనిపించకపోయేసరికి చాలా బాధపడ్డారు. ఆ బాధని భరించలేకే వేరే వాళ్ళని దత్తత తీసుకోవాలి అని కూడా అనుకుంటున్నాడు మహేంద్ర అని అంటుంది దేవయాని. ఏంటి పెద్దమ్మ, దత్తత తీసుకోవడం ఏంటి అని అంటాడు రిషి. అవును నాన్న రిషి, అసలు ఏం జరిగిందంటే అని అనుపమ కొడుకు గురించి మొత్తం చెప్తుంది దేవయాని రిషికి. ఇంకా జరిగిన సంఘటనలన్నీ చెప్తుంది. ఇంకా అవన్నీ వింటాడు రిషి. ఇప్పుడు మీ నాన్న ఏకంగా వాళ్ళ బాధను చూడలేక దత్తత తీసుకోవాలి అనుకుంటున్నాడు. ఇది ఎక్కడి న్యాయం రిషి? నువ్వు ఉన్నావు కదా, నువ్వు ఉండగా కూడా మహేంద్ర ఇలా చేయడం నాకు అస్సలు నచ్చడం లేదు. నువ్వు ఎప్పటికైనా సరే తిరిగి వస్తావని నమ్మినవాడు ఇలా దత్తత కార్యక్రమం ఎందుకు చేపడతాడు? అసలు నాకేంటో ఈ మధ్య మహేంద్ర పనులు చాలా విచిత్రంగా ఉంటున్నాయి రిషి అని అంటుంది దేవయాని. ఇంకా రిషి ఆలోచనలో పడతాడు. ఇంకా రిషి ఆలోచించుకోవడం చూసి దేవయాని శైలేంద్ర సైగ చేసుకుంటారు. నాన్న రిషి, మీ పెదనాన్న కూడా ఎంత చెప్పినా మహేంద్ర వినడం లేదు. అసలు ఎవరు చెప్పినా వినడం లేదు. ఈ దత్తత కార్యక్రమం కనీసం మనుకు కూడా ఇష్టం లేదు. అయినా సరే మీ నాన్న మా నుండి పట్టుదల పట్టి దత్తత చేసుకోవాలని ఆరాటపడుతున్నాడు. అసలు మహేంద్ర ఎందుకు ఇలా చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. నువ్వైనా వచ్చి ఈ దత్తత కార్యక్రమాన్ని ఆపాలి నాన్న, లేకపోతే చాలా అనర్థాలు జరుగుతాయి అని అంటుంది దేవయాని. పెదనాన్న వద్దన్న డాడ్ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారా అని అంటాడు రిషి. అవును నాన్న, మీ నాన్న వాళ్ళ మాయలో పడ్డాడు. కన్న కొడుకు కనిపించకుండా పోయాడు అని వెతికించకుండా వాళ్ళు బాధపడుతున్నారు అని వాళ్ళు బాధను చూడలేక ఈ దత్తత కార్యక్రమం చేపట్టాడు మీ నాన్న అని అంటుంది దేవయాని. పదండి పెద్దమ్మ, మనం ఇప్పుడే వెళ్ళి ఆ కార్యక్రమాన్ని ఆపుదాము అని అంటాడు రిషి. ఇంకా దేవయాని శైలేంద్ర చాలా హ్యాపీగా ఉంటారు. పెద్దమ్మ, మీరు కార్ దగ్గర ఉండండి, నేను డాక్టర్ గారితో మాట్లాడి వస్తాను అని అంటాడు రిషి. సరేనన్నా, త్వరగా రా, మేము కార్ దగ్గర వెయిట్ చేస్తాము అని శైలేంద్ర దేవయాని కార్ దగ్గరికి వస్తారు. రిషి డాక్టర్ గారిని కలిసి డాక్టర్తో మాట్లాడి, మా పెద్దమ్మ మా అన్నయ్య వచ్చారు, నేను వెళ్తున్నాను సార్ అని అంటాడు రిషి. రిషి, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఎటు నుంచి ఎటు ప్రమాదం పొంచి ఉంటుందో తెలియదు కాబట్టి నువ్వు చాలా ముందు చూపుతో ఆలోచిస్తూ అడుగు వేయాలి, ఓకేనా అని అంటారు డాక్టర్ గారు. సరే డాక్టర్, నేను వెళ్ళొస్తాను డాక్టర్ అని అంటాడు రిషి. నీకు ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయి రిషి, నా చేతనైనా నాకు వీలైన సహాయం నేను చేసి పెడతాను అని అంటారు డాక్టర్ గారు. చాలా చాలా థ్యాంక్స్ డాక్టర్, మీలాంటి ఒక మంచి మిత్రుడు నాకు దొరికారు అని అంటాడు రిషి. దేవయాని శైలేంద్ర మాట్లాడుకుంటూ ఉంటారు కార్ దగ్గర. మమ్మీ, రిషి మన మాటలు నమ్మినట్టేనా? రిషి మన వైపునే ఉంటాడంటావా అని అంటాడు శైలేంద్ర. నేను చెప్తే నమ్మకుండా ఎలా ఉంటాడు? నమ్ముతాడు నాన్న అని అంటుంది దేవయాని. అంతలో రిషి డాక్టర్ దగ్గర సెలవు తీసుకుని ఇంకా బయటికి వస్తూ ఉంటాడు. మమ్మీ, రిషి వస్తున్నాడు, జాగ్రత్త అని అంటాడు శైలేంద్ర. సరే నాన్న అని అంటుంది దేవయాని. ఒక పక్కన దత్తత కార్యక్రమానికి ఏర్పాట్లన్నీ పూర్తవుతాయి. మను చాలా అసంతృప్తిగా, ఇంకా మహేంద్ర బెదిరించేసరికి ఏం చేయాలో తెలియక మను వస్తాడు దత్తత కార్యక్రమానికి. అనుపమ కూడా ఏం చేయాలో అర్థం కాక అలానే చూస్తూ ఉంటుంది. అందరూ ఇంకా అతిథులు అందరూ బంధుమిత్రులు అందరూ వచ్చి కూర్చుంటారు. దత్తత కార్యక్రమానికి ఏర్పాట్లన్నీ పూర్తయిపోతాయి. కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అంతలో శైలేంద్ర దేవయాని ఇద్దరు కూడా రిషిని తీసుకువస్తూ ఉంటారు. అలా దత్తత కార్యక్రమం జరుగుతూ ఉండగా దేవయాని ఎంట్రీ ఇస్తుంది. ఆపండి అని అంటుంది. అందరూ షాకింగ్గా చూస్తారు. ఏంటి వదిన గారు,
మళ్ళీ ఏం ప్లాన్ చేశారు, ఎందుకు ఆపాలి అనుకుంటున్నారు అని అంటాడు మహేంద్ర. ఏంటి మహేంద్ర, నీ కొడుకు కనిపించకపోయినా సరే వెతికించడం మానేసి నువ్వు మను బాధపడుతున్నాడు అని దత్తత తీసుకోవాలి అనుకుంటున్నావు. అసలు నీకు కన్న కొడుకు పైన ప్రేమ ఉందా? నీకు రిషి అంటే నిజంగా ప్రేమే ఉంటే ఇలా ఎందుకు చేస్తావు? అసలు రిషి స్థానాన్ని వేరే వాళ్ళకి ఎలా ఇవ్వాలి అనుకుంటావు అని అంటుంది దేవయాని. వదిన గారు, మీరేం మాట్లాడుతున్నారు? రిషి నా కన్న కొడుకు, నా ప్రాణం. రిషి స్థానాన్ని వేరే వాళ్ళకి ఇవ్వడం అంటూ జరగదు. రిషి స్థానం రిషిదే అని అంటాడు మహేంద్ర కోపంగా. ఇప్పుడు ఈ దత్తత కార్యక్రమం ద్వారా రిషి స్థానాన్ని మనుకి ఇస్తున్నట్టే కదా దాని అర్థము. రిషి కనిపించట్లేదని ఆ స్థానాన్ని మనుకి ఇవ్వాలి అనుకుంటున్నావు. అసలు నువ్వు కన్న తండ్రివేనా అని అంటుంది దేవయాని. వదిన గారు అని అంటాడు కోపంగా మహేంద్ర. అంత కోపం ఎందుకు వస్తుంది మహేంద్ర? ఇదే విషయం రిషి అడిగితే రిషికి ఏం సమాధానం చెప్తావు అని అంటుంది దేవయాని. రిషి వచ్చి అడిగినప్పుడు నేను సమాధానం చెప్తాను, మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని అంటాడు మహేంద్ర. సరే, నాకు చెప్పవలసిన అవసరం లేదంటున్నావు కదా, నాకు చెప్పకు, మరి రిషికే చెప్పు అని అంటుంది దేవయాని. రిషికి చెప్పాలా ఏంటి ఎలా ఉంటుంది అని చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు మహేంద్ర. అంతలో రిషి ఎంట్రీ ఇస్తాడు. రిషిని చూసి అక్కడున్న వాళ్ళంతా షాక్ అయిపోతారు. మహేంద్ర షాక్ అయిపోతాడు. అలాగే వస్తారో కూడా ఆశ్చర్యంగా, షాకింగ్గా, సంతోషంగా, ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక రిషి సార్ అని అంటుంది. రిషిని చూడగానే కళ్ళ నిండా నీళ్లతో రిషి దగ్గరికి పరిగెట్టుకుని వస్తుంది వస్తారా. రిషి ఏమంటాడు? రిషి పెద్దమ్మ తరపున మాట్లాడతాడా, మహేంద్రకి సపోర్ట్గా మాట్లాడతాడా? అసలు రిషి అభిప్రాయం ఏంటి? అసలు ఈ దత్తత కార్యక్రమం జరుగుతుందా జరగదా ఆగిపోతుందా అనేది రేపటి వీడియోలో చెప్తానండి. అసలు రిషి వస్తే కనుక రిషి ఎంట్రీ ఎలా ఉంటే బాగుంటుంది అని ఈ వీడియో కొంచెం ఆలోచించి అట్లా చేయడం జరిగింది. దత్తత కార్యక్రమానికి రిషి అటెండ్ అయితే ఎలా ఉంటుంది, బాగుంటుంది కదా అనేసి ఆలోచించి ఈ వీడియో చేయడం జరిగిందనమాట. దత్తత కార్యక్రమం ఆప్ చేయడానికి రిషిని వెతికి రిషి దగ్గరికి వెళ్ళిన దేవయాని శైలేంద్ర అని ఒక వీడియో చేశాను కదా, ఆ వీడియోకి కంటిన్యూషన్ ఈ వీడియో అనమాట. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.